అంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఒకళ్ళు ఇష్టపడ్డ వ్యక్తి వాళ్ళు దక్కకపోతే వాళ్ళ మీద ఏదేదో ప్రయోగాలు చేసి వాళ్ళు ఇలాంటివి ఉన్నాయా నిజంగా? వశీకరణాలు అంటున్నారు మీరు అంటున్న మాట ఏంటంటే నిజంగా ఉన్నాయా? ఇలాంటివి జరుగుతున్నాయా? ఖచ్చితంగా ఇష్టపడే వాడిని ఇష్టంగా రప్పించడానికి యాంత్రిక మాంత్రిక శక్తులు ఉన్నాయి. కానీ బలవంతంగా ఏ వ్యక్తి రప్పించుకుని బాగుపడిన వాళ్ళు ఎవరు లేరు. బాగుపడిన వాళ్ళు లేరు. అంతే కదా మిత్రమా, నీకు నేను ఇష్టం అనుకుందాం, నీవు ఒక స్త్రీ నేను ఒక పురుషుడు, లేదా నేను ఒక పురుషుడు నీవు ఒక స్త్రీ, మా ఇద్దరిని తీసుకెళ్ళి నువ్వు ఒక గదిలో బంధించగలవు, కానీ మా ఇద్దరు ఉన్న మనసులని నీవు దగ్గర గెలపగలవా? ఇప్పుడు మానవులు చేస్తున్న క్షుద్ర పూజలు, యాంత్రిక శక్తులు, ఈ యొక్క అఘోరాధిపతులలో చెప్పిన నిజమైన విషయాలు వదిలిపెట్టి క్షుద్ర పూజలు శ్మశానాలలో కానీ ఇంకే గోప్యంగా చేస్తున్న పనులు ఇవే. శరీరాలని తోస్తున్నారు కానీ మనసులని తోయట్లేదు. నువ్వు అన్నది ఏంటంటే మిత్రమా, ప్రేమతో సంపాదించు, శాశ్వతంగా జన్మజన్మలకై నీతో పాటు ఉంటారు. వక్రబుద్ధితో ఉన్నవాళ్ళు వశీకరణాలు చేసుకొని వాళ్ళని సైకలాజికల్గా ఎన్నో సమస్యలు చేస్తున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఈ రోజుల్లో. పరమాత్ముడు అందుకే కదా అక్కడక్కడ అణువుల్ని త్రిశూలాలను పట్టుకొని తిరిగే వాళ్ళని పుట్టిస్తాడు. కాబట్టి ఏంటంటే ఏదో ఒక సందర్భం మా దగ్గరికి వస్తారు, చాలామంది వస్తారు మానసిక ఒత్తిడి. నేను మొదట రాగానే అమ్మ అని కూర్చొని మాట్లాడి ఏం తిన్నావమ్మా అని అడుగుతా. మొదట అడగగానే వాళ్ళు కంటతడి పెడతారు ఆ మొదటి విషయానికి. అడిగేటోడే లేడు, ఈయన ఎవరో మమ్మల్ని తిన్నావా అని అడుగుతున్నాడు. నేను స్పష్టంగా అడుగుతా, ఏం తిన్నావమ్మా అంట. ఏదో తిన్నాను లేదు స్వామి అని అంటే, నువ్వు ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నావా, పూరియా, ఉల్లిగడ్డ, లేకపోతే ఇంకేదో నాలుగడ్డ అని ఇట్లా 4-5 సార్లు అడిగితే మీరు ఫలానా తిన్నా స్వామి అంటది. ఆ మాట అనగానే నేను ఎక్కడ ఉంటారన్న టాపిక్ అప్పుడు స్టార్ట్ చేస్తాను. అంతేగాని ఎందుకు వచ్చావు చెప్పమ్మా, టైం లేదు, వేరే వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని నేను ఇంతవరకు ఎవరిని అనలేదు. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మిత్రమా. ప్రతి ఒక్కళ్ళు నా ఫోన్ కోసం ఎదురు చూస్తారు, ఎప్పుడు చేస్తాడు స్వామి అని. చేసి బిజీ ఉన్నారా స్వామి అని మెసేజ్ పెడతారు. నేను రెస్పాన్స్ చేయకపోయినా ఏమన్నారు, ఈజీగా డైవర్ట్ కారు. ఒక మాట స్వామి మాట్లాడతాడు అని. వేరే వాళ్ళందరూ క్యూలో కూర్చుంటారు కదా, ఇదంతా ప్రయోజనార్థం జరిగేది. మేము ప్రయోజనార్థం కాదు. నేను కొండ మీద త్రిశూలం పెట్టుకొని ఆడ కూర్చుంటాను, ఆడికొస్తే మాట్లాడేటప్పుడు మొదట వాళ్ళ మనసు ఫస్ట్ ఫ్రీ చేసేస్తా. తర్వాత శరీరానికి ఏదైనా కట్టండి స్వామి చేయండి అదే అని అంటారు కదా, ఫస్ట్ మనసుకి నేను ఉన్న బంధన అనేది తిప్పేస్తే శరీరానికి కట్టాల్సిన అవసరం ఏముంది మిత్రమా. వీళ్ళు ఏం చేస్తారంటే మనసు వచ్చిన యొక్క బాధని ఇంకా ముడేస్తారు. ఇంకా ఏం చేస్తారు మానవులు చెప్పండి? ఆ అపోహనే నమ్ముతున్నారు. మీరు అన్నట్టుగా ప్రేమతో మనిషిని సాధించవచ్చు, కానీ మీరు అన్నట్టుగా ఒత్తిడి చేయలేము. నీవే ఉదాహరణకు ఎగ్జాంపుల్, ప్రిపేర్డ్గా రాసిన ఎగ్జామ్కి వాల్యూ ఎలా ఉంటుంది, మీరు అన్నట్టుగా బట్టి కొట్టి రాసిన ఎగ్జామ్కి రిజల్ట్ ఎలా ఉంటుంది, అలా చేయాలంటే నాలెడ్జ్తో పోవడము, మనసుతో పోవడం అనేది మార్గం ఉన్నది. అది వశీకరణ భూమండలంలో ఉన్నది. మందు పెట్టేది పైశాచికత్వం. యు ఆర్ నాట్ లిజనింగ్. ఖచ్చితంగా రూల్స్ రెగ్యులేషన్స్లో చూడండి, వాళ్ళు మాట్లాడిన వే ఆఫ్ వ్యూ పోతే మిత్రమా, ఒక వ్యక్తి యొక్క స్థితిగతులు కొద్దిగా డిఫరెన్స్ అవుతుంటాయి. ఒంటరితనాన్ని కోరుతూ ఉంటాడు, కొద్దిగా కొంతమందికి పసకలు అవుతూ శరీరంలో లివర్ డిఫెక్ట్స్ అంటారు. ఆ మందు కూడా ఏంటంటే కొంచెం ఆయుర్వేదిక వనమూలికలతో చేసి దానికి గుణగణాలు వీళ్ళు చేసే శక్తులు ఏదైతే యాంత్రిక శక్తులు ఉంటాయో క్షుద్రబుద్ధులై అవి బలప్రయోగం చేసేసి ప్రయోగించడం వల్ల ఏమవుతుందంటే మనిషి మారిపోతాడు. ఎలా మారిపోతాడు? ఫస్ట్ శరీరంలోనే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లివర్ డిజార్డర్ రావడం వల్ల ఆకలి కాకపోవడం వల్ల ప్రేగుల దగ్గర ఇబ్బంది, అంటే మన యొక్క ఇంటెస్టైన్స్ ఇబ్బంది. తర్వాత మెల్లిగా నలుగురిలో అంతా కలిసి ఉండాలన్న ఆలోచనని తీసుకురాలేడు, ఒంటరిగా ఒక్కడే ఉండాలన్న ఫీలింగ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఏమైందంటే ఇవన్నీ ఏదంటే నెగిటివ్గా మైండ్ సెట్ అయిపోతుంది అక్కడ. ఈ నెగిటివ్ మైండ్ సెట్ అవతల వ్యక్తికి బలం అనమాట. నేనేమంటానంటే వాడు మందు పెట్టని, లేకపోతే మందు పాత్రలు పెట్టని, నువ్వు పరమాత్మని గుండెలో కూర్చోబెట్టుకుంటే ఆ వెలుగు ఎవరినైనా దహించగలదు కదా. ఇక్కడ నువ్వు నీ ఇంటి ఇలవెల్పులని, నీ యొక్క కులదైవాన్ని పూజించడము సంవత్సరాలు అయిపోయింది. గంగా స్నానాలు చేయరా నాయన అంటే, గంగా స్నానం అనగానే పోయి గంగలో మునిగితే పుణ్యం వచ్చేస్తుందా? అది కాదు. మనస్సుకి నువ్వు గుడి దేవుడు ప్రశాంత పెట్టుకుంటే నెగిటివ్ అనేది వదిలేసేయమంటూ మనం ఏం చేస్తారంటే మన మైండ్ సెట్టే నెగిటివ్ అయిపోయింది ఇక్కడ. మరి అవతల వ్యక్తి దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతున్న విషయం. మీరు అనేది ముమ్మాటికి ఇప్పుడు సమాధానం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ దగ్గర ఆ యొక్క పవర్ దైవశక్తి అనేది కోల్పోవడం చేతనే పక్కనున్నవాడు గుండు పిన్ను పట్టుకొచ్చినా గడపారలాగా కనబడుతుంది నీకు. ఇంకోటి స్వామి, కాశీకి వెళ్తే ఉన్న పాపాలు మొత్తం పోతాయి, ఏదో ఒకటి విధిస్తే అయిపోతుంది అని చెప్తుంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంతమంది చేస్తూ ఉంటారు కూడా దీని గురించి. ఇప్పుడు చూడండి, కాశీకి వెళ్ళినా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఏదైనా తినుబండారాలు వదిలేస్తూ ఉంటారు. తినుబండారాలు కాదు శంకర, మనం వదలాల్సింది మనస్సులో ఉన్న అంతర్గతాలు.
మనస్సాక్షిలో చెడు వదిలేయడాలు. సరే, నీవు ఈ మధ్య కాలంలో చాలామంది కాశీకి వెళ్ళి మేము ఇది వదిలొచ్చాము అంటే ఏం వదిలొచ్చారంటే కొద్ది కూరగాయల పేర్లు, స్వీట్ పేర్లు చెప్తూ ఉంటారు. ఇది కాదు, అక్కడ పురాణాల్లో రాసింది ఏంటంటే మనస్సు ద్వారా అంతరాత్మక చేరే ఒక వస్తువు నేను ఇబ్బంది పెట్టుతున్న దాన్ని వదిలిపెట్టు అంటే నీ అహం, నీ యొక్క కోపం, ద్వేషం, అందులో గంగాలో మునుగుతూ తండ్రి ఈ రోజు నుంచి నేను ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా కోపాన్ని ఎవరిపై చూయించకుండా నియంత్రణలో ఆ పరిస్థితి ఏర్పడితే శివ 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 అని అనుకుంటా అని అన్న మాటను వదిలిరమ్మన్నారు. తర్వాత ప్రేమకు సంబంధించి కొంతమందిని మనకి తెలియకుండా ఇబ్బంది పెడుతుంటాం. వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు వాళ్ళ యొక్క అడ్డంకులను దాటలేకపోతున్నా కూడా వాళ్ళే రావాలన్న తంతు పెట్టి ఆవిడని ఇబ్బంది పెట్టి నీవు మానసికంగా ఒత్తిడిపై ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవటం నాశనం అవుతారు. అలాంటి విషయాల్లో ఏం చేయాలి? నిజమైన ప్రేమ అంటే అవతల వ్యక్తి ఎక్కడున్నా బాగుండాలి అని అనుకోవడం. అలాంటి విషయాన్ని వదిలితే నువ్వు ఒక కళాకారుడివి, ఒక చరిత్రకారుడు అవుతావు. నిర్ణయాలు ఇలాంటివి వదిలిపెట్టమన్నాడు తండ్రి. అంటే గొప్ప గొప్ప నిర్ణయాలు వదిలిపన్నాడు అక్కడ. అంటే దానివల్ల నీ యొక్క అంతరాత్మ చాలా 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 శుద్ధపరచబడి అవతలి వ్యక్తి యొక్క నిర్ణయం చాలా గొప్ప కనబడాలి. అబ్బా ఈయన అసలు కాశీకి వచ్చాడంటే కోపాన్ని వదిలిపెట్టి ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. ఆ నిర్ణయాలు చెప్పాలి. గుత్తొంకాయ వదిలిపెట్టొచ్చినానంటే మిత్రమా అది ఎక్కడితో వంతు. మానవుడు ఏం చేస్తాడంటే అత్యంత చిన్న సులభమైన మార్గాలు ఎత్తుకుంటాడు. అది వదిలిపెట్టొచ్చే సరిపోయింది. అది కాదు కదా మిత్రమా. కొంతమంది వేసుకున్న తర్వాత కూడా చేస్తుంటారు 45 days మాత్రమే అలా ఉండి తర్వాత మద్యాలు, తర్వాత సేవించడాలు, అది చాలా తప్పు శంకరా. నేను అనేది ఏంటంటే తాగు. పురాణాలలో రాసింది తాగడం అనేది. సురాపానం శివుడికే తప్పలేదు. ఆయన గారు కూడా తాగుతున్న చిత్రపటాలు చూస్తూ ఉంటాం. దేవతలకు సైతం తాగుతారనేది మన దగ్గర చరిత్రలో ఉన్నాయి. మనము తాగవచ్చును, కానీ దానికి ఒక సందర్భాన్ని మనం పెట్టుకోవాల్సింది. మంచి పండగ వాతావరణము కానీ, నలుగురు పెద్ద మనుషులు మన ఇంటికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు కానీ, ఒక ఇంట్లో పెళ్ళి శుభకార్యం, ఒక పండగ వాతావరణ కార్యక్రమాలు జరిగినప్పుడు నీవు అందరితో పాటు అలా కూర్చొని సేవించిన దానికి చాలా ప్రత్యేకత అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమైపోయిందంటే మద్యం అనేది మనం ప్రత్యేకంగా కూర్చుంటున్నాం కాబట్టి విలువలు కోల్పోతున్నాం, కుటుంబంలో బాధ్యతలు కోల్పోతున్నాం, నీ శరీరంలో అవయవాల లోపాలు కోల్పోతున్నావు, నిన్ను నీవే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నీ యొక్క శరీరం నీ చేతుల్లో ఇన్ని కోల్పోయేదాన్ని ఎందుకంత ఇష్టపడుతున్నాడో తెలుసా మిత్రమా ఇప్పటికీ. ఎందుకంటే ఈయన గారి మైండ్ ఈయన దగ్గర లేదు, ఆ మందులో ఉంది. కాబట్టి ఆ మందు తాగిన తర్వాత ఈయన శరీరంలో అవయవాలన్నీ యాక్టివ్ అయిపోతాయి. అందుకని దానికి విలువిచ్చాడు. నేనేమంటున్నా అంటే నీ యొక్క శరీరం అంతఃకరణ శుద్ధితోనే నీ కంట్రోల్లో అంటే నీ యొక్క నియంత్రణలో ఉంటే ఈ మద్యపానాలు అనేటివి మనకు ఆహార పదార్థాలు అయిపోతాయి ఎప్పుడో ఒకసారి అన్నట్టుగా. అది ఇప్పుడు శివభక్తులు కానీ మీలాంటి సాధులు కానీ మన కాశీలో కొన్ని వీడియోస్ చూశాను నేను. ఈ గంజాయి అవి తాగుతూ ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటారు అలా తాగకపోతే? మంచి ప్రశ్న, చాలా బలమైన ప్రశ్న అడిగారు. చూడండి, అది గంజాయి అనడం కంటే మత్తు పానీయాలు అనుకోవడం సేఫ్. గాంజాయి, తర్వాత కుకైన్, హెరాయిన్, ఇలాంటి కొన్ని పేర్లు ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే ఒక శివ సాధువులు, ఒక అఘోరాలు, ఒక బ్రాహ్మణాధిపత్యంలో ఉన్న వాళ్ళు తాగేది దేనికంటే అది మత్తు దేనికి అనుమస్తిష్కం మీద పనిచేస్తుంది. అంటే మన యొక్క చిన్న మెదడు అనుమస్తిష్కం ఏంటంటే మిత్రమా, ఒకసారి వైబ్రేట్ నువ్వు పాజిటివ్ వెళ్తే అది పాజిటివ్లో వెళ్ళిపోతుంది అంతే, నెగిటివ్లో పోతే నెగిటివ్లో పోతుంది. భక్తి తత్వంలో ఏంటంటే ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అని కొడతాడు. అలాగా ఆయన నువ్వు అన్నదే ఉఫ్ అని పీల్చగానే ఒక్కసారి అనుమస్తిష్కంలో ఏం పోతుంది? హర హర మహాదేవ శంభో శంకర పోతుంది. అంటే ఆయన మళ్ళీ ఈ మత్తులోకి రావడానికి 24 గంటలు పడుతుంది. అంటే మన సొసైటీలోకి రావడానికి ఆ 24 గంటలు ఆయన యోగంలోనే ఉంటాడు. ఏ యోగంలో ఉంటాడో? పరమేశ్వరుడి యొక్క యాగంలో, ఆయన గారి యొక్క నామస్మరంలో ఈయన యొక్క ఆత్మని పరమాత్ముడి యొక్క ఆత్మతో కలిపి ఇద్దరు అంతరాత్మలై కూర్చొని ఉంటారు అంతే. అదే కదా భక్తిలో ఉన్న అత్యంత ముఖ్యమైన తత్వం. వాళ్ళు తాగేది దానికి. రాను రాను మీరు అన్నట్టుగా దాని పద్ధతులు వేరే అయ్యాయి, ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఉండేటి వేరు. కానీ ఒక అఘోరాలు తాగేది మాత్రం పరమశివుడిని తాకడానికి ప్రయత్నం భక్తిలో. మత్తులోనే ఎందుకు స్వామి, మామూలుగానే ధ్యానం చేసి వెళ్ళొచ్చు కదా అంటే మానవ శరీరం ఎత్తిన తర్వాత ఒక రాక్షస సంహారం అనేది ఎంతటి విజయాన్ని చూసిందో దేవతలకి. కాబట్టి ఏంటంటే ఒక మనిషిని నిలకడగా ధ్యానం చేయనివ్వవి. కాబట్టి రాక్షసులు అనే వాళ్ళు గాలిలో రావచ్చు, అగ్నిలో రావచ్చు, సూక్ష్మమైన పక్కన స్నేహితుడి ద్వారా రావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచో హఠాత్తుగా రావచ్చు. అందుకని మొదట నీ యొక్క అంతరాత్మను అప్పచెప్పేస్తాడు. శరీరం ఏమైతే ఏం కానీ ఎక్కడైనా కానివ్వండి. కాబట్టి అంతరాత్మ వెళ్ళిపోవాలి అక్కడికి.